మూడు రాజధానులు ఉండడం మంచిదా, ఒకదాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదా? ఒక్కదాన్ని అభివృద్ధి చేసుకోవడమే మంచిది. మొత్తం పరిపాలన అంతా ఒక దుక్కున ఉంటుంది. సార్, మీ ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణ గారి పనితీరు ఎలా ఉంది? బాగుందండి. రోడ్లు వేయించారు, బాగుంది. పని అయితే బాగానే ఉందండి. సార్, ఇప్పుడు ఏపీకి జీవన్ నది, పోలవరం ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని మీరు అనుకుంటున్నారా? నాకు నమ్మకం ఉందని, పూర్తి చేస్తుందని నమ్మకం ఉంది. 80% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసే పోలవరం ఆల్రెడీ మొత్తం పూర్తిగా కంప్లీట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. అలాగే అమరావతి కూడా కంప్లీట్ చేస్తారని నమ్మకం ఉంది. మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలం పూర్తయింది. అంతకుముందు 5 సంవత్సరాల పాటు జగన్ రెడ్డి ప్రభుత్వం పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలనపై మీ అభిప్రాయం ఏంటి? నా పేరు బాలగంగా గారు, ఆసంగి వరకు వెలంగలేని గ్రామం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలు సక్రమంగా బాగానే ఉన్నది. గత ప్రభుత్వంతో పోలిస్తే మన స్టాఫ్ కానీ, గవర్నమెంట్ స్టాఫ్ కానీ ఇంకోటి రెస్పాన్స్ అవ్వడం బాగుంది. తర్వాత ఈ సమగ్ర సర్వేలు గతంలో చేసిన ఉపకారం కాలేదు. దాంట్లో ఉమ్మడి ఎల్పీ నెంబర్లు ఇచ్చారు, ఆ బాధలేదు ఇవ్వాలకి తీరట్లేదు. చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్నారు. దానికైతే మటుకు సెల్ఫ్ డిక్లరేషన్ తోటి ఉమ్మడి ఎల్పీలు ఎడతెత్తే బాగుంటుంది నా అభిప్రాయం. అలాగే మా ఊరిని మోడల్ విలేజ్గా తీసుకుని విలేజ్ సర్వే చేశారు. ఆ విలేజ్ సర్వేలో కూడా అవతకులు చాలా ఉన్నాయి. ఈ ఏళ్ళగా అపరిష్కృతంగానే ఉన్నాయి. అవి కూడా పరిష్కారం చేస్తే చర్యలు తీసుకుని బాగుంటుందని నా అభిప్రాయం. మన ఆతోట నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే పీతాని పనితీరు ఎలా ఉంది, ఎలా పనిచేస్తున్నారు ఆయన? మన ఎమ్మెల్యే గారు అందరికీ సహకారంగా ఉంటారు. ఎవరు వెళ్ళినా ఆదరణగా మాట్లాడతారు. మ్యాక్సిమం సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, ఒకే దాన్ని అభివృద్ధి చేసుకుంటే మంచిది అంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఒక రాజధాని చాలా శ్రేష్టకరం. అది అదేంటి రాజధాని అన్నది ఒకే చోట ఏకీకృతం అయి ఉంటే అన్ని రకాలుగా అభివృద్ధి అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే ప్రజాధనం వేస్ట్ చేయడం తప్ప దానివల్ల సామాన్యుడు ఒరిగేది ఏమి ఉండదు అనేది నా అభిప్రాయం. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలిస్తుందని మీరు అనుకుంటున్నారా? వారితో మనస్ఫూర్తిగా సమర్పిస్తున్న కూటమిని పరిపాలన బాగుంటుంది అనేది నా నమ్మకం.